అంటే మెయిన్ ఏంటంటే మార్కులు, ర్యాంకులు అనే దాని మీద వెళ్తున్నారు. కానీ ఈ ఎంత సంస్కారం అనేది స్టూడెంట్ లెవెల్లో చూడటం లేదు. ఇప్పుడు మ్యారేజ్ సంబంధాలు చూసేటప్పుడు ఎంత ఇన్కమ్ అని చూస్తున్నారు తప్పితే ఎంత సంస్కారం ఉందని చూడటంలా. కొన్ని మ్యారేజెస్ అయితే మొన్న ఒక అమ్మాయి మ్యారేజ్ చూశాను, గట్టిగా మ్యారేజ్ అయింది, 11th డే విడాకులకు అప్లై చేయటం అంటే నాకు అసలుకి 11 డేస్లో ఏం లైఫ్ చూసారు వాళ్ళు అనమాట. మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఓపిక లేదు, ఓపిక ఉండడం అనేది తెలియట్లేదు పిల్లలకి. ఇంకొకటి ఏంటంటే పిల్లలు పెంచడం కూడా ఏమంటే డబ్బే కాదు కదా, డబ్బు కావాలి, ఓకే, డెఫినెట్గా డబ్బు కావాలి, ఒక కెరియర్ లైఫ్ ఉండాలి, గోల్స్ ఉండాలి, ఓకే, బట్ ఎంతవరకు నివర్ అవుతుంది అంతవరకు హ్యాపీగా ఉండు అని చెప్పగలగాలి. నేనైతే మా పిల్లలకి అదే చెప్తాను, ఇంతలో నువ్వు హ్యాపీగా ఉండు, ఓకే, ఇంతే కదా, ఇదే మనకు దక్కింది, దీంతోనే మనం హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి ఎవరికో ఉందనేసి మనం కంపేర్ చేసుకోకూడదు, అలా చేయకూడదు అనేసి అది పెంచాలి. చిన్నప్పటి నుంచి ఒక పిల్లలకి అది చెప్పాలండి కంపల్సరీ. ఉన్న దాంతో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్సే, నువ్వు అమెరికాకి వెళ్ళిపో, నువ్వు అది చేసేసి ఇది చేసి ఈ డిగ్రీ తెచ్చుకో, ఈ కారు తెచ్చుకో, వాళ్ళు పక్కింట్లో అలా చేశారు అని చెప్పడం, ఫస్ట్ కంపేర్ చేయడం ఆపితేనే మనం ఇలాగే ఉందాం, ఇలాగే హ్యాపీగా ఉందాం, మనం మంచి పని చేస్తున్నాం, మనం ఎవరికి భయపడక్కర్లేదు. ఎందుకు మనం తగ్గిపోయినట్టు కాదు కదా, తగ్గిపోయినట్టు నువ్వు ఇప్పుడు BMW కార్లో వస్తున్నావు అంటే వాళ్ళు హైలైట్ ఉన్నారంటే నువ్వు ఆటోలో వెళ్తున్నావు, నడుచుకొని వెళ్తున్నావు, ఇంకా మంచిది, నీకు ఫిజికల్గా ఫిట్గా ఉన్నావు అనుకో. అలా అనుకోనంత మైండ్ అందరికీ రావాలి. నేనైతే అదే చెప్తాను, ఎవరికైనా అదే చెప్తాను, ఉన్నదంతా హ్యాపీగా ఉండండి. ఈరోజు సమాజంలో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి చాలామంది రెడీగా లేరు. అలాగని కంపేర్ చేసుకొని ఏదో ఉన్నతంగా ఉండాలని లేరు. ఇందనే చెప్పాను కదా, 11 డేస్ అమ్మాయి వాళ్ళ మదరు డాక్టర్ వచ్చారు, 11 డేస్లో నీకు ఏం నచ్చలేదు, ఎందుకు వచ్చావని నీ క్యూరియాసిటీగా ఒక క్వశ్చన్ అడిగితే నాకు టైం ఇవ్వలేదు అన్న. 11 డేస్లో ఆ అబ్బాయి టైం ఇవ్వలేదు. నేను అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, 4th డే నుంచి జాబ్కి వెళ్తున్నాడు, అక్కడ ఏదో హెట్టిక్ ఉంటుంది, తను ఆల్రెడీ ఒక 10-15 డేస్ నుంచి లీవ్ పెట్టాడు కాబట్టి ఏదో లేట్గా వస్తున్నాడు, టైం ఇవ్వలేదు, నాకు టైం ఇవ్వు అని ఫైటింగ్. అంతే, ఆ అబ్బాయి ఏదో రియాక్ట్ అయ్యాడు, రియాక్ట్ అవ్వగానే ఈ అమ్మాయి ఇంటికి వచ్చేసింది. 8th డే ఇంటికి వచ్చింది, అంటే హార్డ్లీ 5 డేస్ వాళ్ళ ఇంట్లో 5 డేస్ ఉంది అనమాట. వాళ్ళు పెళ్లికి పెట్టిన ఖర్చు ఎంత అంటే దాదాపులో more than 2 crores పెళ్లికి పెట్టిన ఖర్చు. ఇటు ఫ్యామిలీ కూడా నేను చాలాసార్లు చెప్తుంటానండి, నేను చాలా వీడియోస్లో చెప్తే అది చాలామంది అది బాగా వెళ్ళింది, మిలియన్ వ్యూస్ వెళ్ళింది. ఏంటంటే పెళ్ళికి ఖర్చు పెట్టరదు, అప్పు చేసి పెళ్లి చేయొద్దు, అప్పు చేసి పప్పు కూడా వద్దు అనే చెప్పాను. వద్దు, నీ స్తోమత ఇంతే, నీకు ఇంత ఇష్టం ఉంటే చేసుకోండి, ఇంతేనా మా పొజిషన్, ఇంతే, ఇలాగే పెళ్లి చేసిస్తాము, సింపుల్గా చేయండి. ఎందుకో 100 మందికి చూపించి ఒక స్పెషల్గా నువ్వు అది చేసేదానికంటే ఎవరు ఆకలితో ఉన్నా వాళ్ళకి ఇచ్చేసి నేను ఇలాగే పెళ్లి చేస్తా, ఇలాగే ఉంటా అని ఒక సిస్టమ్ పెట్టుకొని చేయొచ్చు, తప్పేం లేదు, కొంతవరకు చేయొచ్చు. ఈ పెళ్ళిళ్ళ విషయంలో ఒక గురువు గారు నాకు బాగా ఇంటర్వ్యూలో చెప్పారనమాట. ఏంటంటే more than 100 నెంబర్స్ ఉంటే ఆ పెళ్లి వాళ్ళకి ఆశీర్వచనం కంటే శాపాలు ఎక్కువ ఉంటాయి. అవును, ఆ భోజనం బాగాలేదు, ఈ భోజనం బాగాలేదు, మమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వలేదు, మమ్మల్ని స్టేజ్ మీద పిలవలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఇవే ఉంటాయి. ఏ చీర, ఏ శారీ, ఏ నగలు, ఇవే 100 నెంబర్స్ బిలో ఉంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుంది, వాళ్ళు ఆ పనిలో తిరుగుతారు, ఈ కంపారిజన్స్ ఏమీ రావు, ప్యూర్ హార్ట్ గా అక్షింతలు వేస్తారు. అప్పుడు అలాగే ఉండేది. అప్పుడు 10 మంది కలిసి వంట చేసేవాళ్ళు, 10 మంది కలిసి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు, ఆ పసుపు దంచడం దగ్గర నుంచి అందరూ కలిసి పని చేసి పెళ్లి చేసి వెళ్ళిపోయేవాళ్ళు, సింపుల్ గా అయిపోయేది. అందుకని అప్పుడు కష్టాలు తెలియవు. ఇప్పుడు ఏమవుతుందంటే కష్టాలు లేదు, ఇప్పుడు ఒకరికి పెళ్లి చేయాలన్నా చాలా కష్టం అండి, చాలా కష్టం. పెళ్లి విషయంలో అయితే కంపారిజన్ ఎక్కువ, వీళ్ళేమి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, వీళ్ళేమి ఇస్తున్నారు, ఇవన్నీ అవుతున్నాయి. సో మొత్తం అంటే ఇప్పుడు విపాసన అనేది ఈ సమాజంలో ఇప్పుడు మనం ఇన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఒకటి స్టూడెంట్, ఒకటి యంగ్ అమ్మాయి మ్యారేజ్ లైఫ్ని, ఆ అమ్మాయి అంతటా అమ్మాయి డిస్టర్బ్, అవతల అబ్బాయి తప్పు ఉందా లేదా అనేది నేను విన్నా. కానీ ఈ అమ్మాయి మాట్లాడిన సమాధానంలో ఇక్కడ 60% 70% తప్పు ఉందని అర్థమైపోయింది. ఎందుకంటే కనీసం ఒక 1 year చూసి ఇట్లాంటి కేసెస్ మనకి ఒక స్టూడెంట్గా ఎంతో ఒత్తిడిని పెంచేసుకుంటున్నారు. ఒక మ్యారేజ్ లైఫ్లో ఉన్న హౌస్ వైఫ్ కానీ అబ్బాయిలకు కానీ అంత ఓపికలు లేవు. అలాగే ఒక మిడిల్ ఏజ్ వచ్చిన వాళ్ళకి చాలా డిస్టర్బెన్సెస్ లైఫ్లో ఉన్నాయి. అలాగే ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళకి హెల్త్, వీళ్ళందరికీ విపాసన ఏ విధంగా హెల్ప్ అవుతుంది?
డెఫినెట్గా అందరికీ హెల్ప్ అవుతుంది. కానీ ఒక్క విషయం మీ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామంది నేను చెప్పేటప్పుడు సగము ఎడిటింగ్లో వెళ్ళిపోతాయి. ఎడిటింగ్లో వెళ్ళిపోయి నేను చెప్పిన మ్యాజిక్ మిరాకల్స్ అనే టైటిల్ పెడుతున్నారు. మిరాకల్స్ అనేది నిజంగా నాకు అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మిరాకల్స్ అనేది జరగదండి. ఏ మిరాకల్ లేదు ఇక్కడ. మీరు యథాభూత దర్శనం తెలుసుకుంటారు. అందుకని దయచేసి మీరు మాత్రం అలా చెప్తారనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఏదో జరిగిపోతుంది, గాలి తేలిపోతారు, అంతా ఏమి జరగదు. అది వాళ్ళు బయట కొన్ని ఛానల్స్లో మాకు ఏదో ఒకటి కావాలి, ఏదో ఒక పాయింట్ చెప్పండి చెప్పి ఫోర్స్ చేసి చెప్పించడం. ప్లస్ నేను చెప్పిన నిజమైన రియాలిటీని చెప్పరు, ఎడిట్లో లేపేస్తారు. కష్టతరంగా ఉంటుంది. సాధన చేయాలండి. ఇక్కడ ఊరికి కూర్చొని టైంపాస్ ఏదో అలా కూర్చొని టైంపాస్కో ఏ నేచర్ చూడడానికో భోజనం చేసుకొని టైంపాస్ చేసి వెళ్ళడానికో కాదు విపశ్యన. విపశ్యన అంటే సాధన చేయాలి. నేను దుఃఖ విముక్తిని కావాలని మనస్ఫూర్తిగా మీరు క్లీన్ స్లేట్తో వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఏం ఇన్స్ట్రక్షన్ వస్తుందో, ఆ టీచర్ ఏం చెప్తారో, అది అసిస్టెంట్ టీచర్ ఉంటారు, వాళ్ళు చెప్పింది యాజ్ డిస్ చేసుకుంటూ, అది గురూజీ చెప్పిన మాటలు వింటూ యాజ్ డిస్ మీరు చేసుకుంటూ వెళ్తే మీకు ఫలితం ఉంటుంది. ఎంత సాధన ఎంతసేపు చేస్తారనేది ఇంపార్టెంట్. అంతేగాని నాకేదో జరిగిపోవాలి, వాళ్ళకి ఏదో జరుగుతున్నట్టుంది, వీళ్ళకి ఏదో డోంట్ కంపేర్. ఎవరితో కంపారిజన్ లేదు. అది ఫస్ట్ మెయిన్ తెలుసుకోవాలి. చాలా పేషెన్స్ ఉండాలి. చాలా చేంజెస్ వస్తాయి బాడీలో. అవన్నీ అర్థం చేసుకొని టీచర్ సపోర్ట్ అయితే 100% 24/7 ఉంటుంది. వాళ్ళ సపోర్ట్తో మీరు సాధన చేసి రండి. అప్పుడు మీకే తెలుస్తుంది మీలో ఏం చేంజెస్ వచ్చాయని. అంతేగాని వాళ్ళెవరు చెప్పారు వీళ్ళెవరు చెప్పారని ఏది నమ్మకండి. మీకు మీరు తెలుసుకోండి. ఈ విషయం మాత్రం దయచేసి విపశ్యన నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు ఇది అర్థం చేసుకొని వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ముందర చేయాల్సింది సాధన సాధన సాధన. సాధన చేస్తూ ఉంటే వారి వారి ఆత్మస్థితులను బట్టి వాళ్ళ వాళ్ళ అనుభవాలు వస్తాయి. అనుభవాలు మనకి వచ్చిన సమస్యల్లో ఏంటంటే వాళ్ళకు అనుభవం వచ్చింది, వీళ్ళకి అనుభవం వచ్చింది అనేసి అనుభవాల మీద పడిపోయి మళ్ళీ పుట్టించుకుంటున్నారు. తీయడానికి వచ్చి మళ్ళీ కంపేర్ చేసుకొని మళ్ళీ రాగము మళ్ళీ ద్వేషం. స్పిరిచువల్ రాగం ఇది ఫిజికల్ రాగం కంటే స్పిరిచువల్ రాగం మోర్ డేంజర్. అసలు ఏదో జరిగిపోవాలి, సినిమాలో చూపించినట్టు అలా జరిగిపోతుంది అని ఊహించుకోకండి. ఏం జరిగినా అది తీసుకొని వెళ్ళాలి అంతే. మనకి ఇక్కడ ఏ ధ్యానంలోకి వెళ్ళినా మనం అంటే ఒక బంగారు ముద్ద మీద మురికి ఎట్లాగైతే పడి ఉంటుందో డస్ట్ అంతా కొద్ది కొద్దిగా ఒక్కొక్క డ్రాప్ వాటర్ వేస్తూ ఉంటే ఆ మురికి ఎట్లా క్లీన్ అవుతుందో ఒక్కొక్క గంట ధ్యానానికి ఒక్కొక్క డ్రాప్ వాటర్ లాగా అది కూడా మీరు చూస్తూ మీరు క్లీనింగ్ ఎంత చేసుకుంటున్నారో అది మీ చేతుల్లో ఉంది. అంతే, మీరెవ్వరు క్లీన్ చేయరు, మీకు మీరు క్లీన్ చేసుకుంటున్నారు. ఏ గురువు చేయడు, ఎవరికి వాడు చేసుకోవాలి. గురువు సపోర్ట్ మాత్రం ఉంటుంది. గురువు సపోర్ట్ దారి మాత్రం చూపిస్తారు అంతే, అంతే. మీరు చేసుకోవాల్సిందే. మీ సాధన ఎంత చేస్తారో దాన్ని బట్టి మీకు ఫలితం ఉంటుంది అంతే. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ సెకండ్ కోర్స్కి వెళ్తే వాళ్ళు థర్డ్ కోర్స్కి అలా వెళ్ళి నేర్చుకొని ఇంకా దాంట్లో అభివృద్ధి చెందొచ్చు. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళకి ఎవరికైనా బెనిఫిట్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. మనకి జీవితంలో ముఖ్యము వివేకము విచక్షణ. ఈరోజు సమాజంలో మిస్ అవుతుంది వివేకము విచక్షణ. దానివల్ల ఇన్ని నేరాలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి. సో ధ్యానం చేస్తే వివేకము విచక్షణ ఏ విధంగా పెరుగుతాయి? డెఫినెట్గా పెరుగుతుందండి వివేకం. అది దాంట్లో ఉన్నది మా పాయింట్ అదే కదా. మన వివేకంతో మన అవేర్నెస్తోనే మనం అన్ని ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాము. ఆ విచక్షణతోనే మనం ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకోకూడదు ఏంటి కరెక్ట్ అని తెలుసుకుంటాం. రైట్ పాత్ ఏంటి తెలుసుకుంటాం, అన్నీ తెలిసిపోతుంది. సో అది డెఫినెట్గా బాగా వృద్ధి చెందుతుంది. మంచిది. చాలామంది మైండ్ఫుల్గా జీవిస్తుంటారు, అంటే ఎమోషనల్గా వాళ్ళకి ఏముంది. కొంతమంది హార్ట్ఫుల్గా జీవిస్తుంటారు. ఈ మెడిటేషన్ మన మైండ్ నుంచి మన హార్ట్కి దగ్గర చేస్తుంది కదా, అది ఏ విధంగా ఉంటుంది చేంజెస్? మైండ్ నుంచి హార్ట్ అని కాదండి, మైండ్ ఎవ్రీవేర్ వచ్చి థాట్సే అనమాట. ఆ థాట్ని మన మైండ్లో పుట్టే థాట్స్ని దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఈక్వాలిటీతో ఉంటూ దాన్ని క్లీన్ చేసుకోవడం అంతే. సో అదే హార్ట్ అనేది ఇక్కడ రాదు. మన అందరూ అనుకుంటాం మనసు అంటే హార్ట్లో అనేసి, అలా కాదు. ఎవ్రీ ఒక దీంట్లో సెల్లో కూడా మనసు ఉంటుంది. మనసు వల్లే మొత్తం ప్రతి ఒక్క ఇది జరుగుతుంది అనమాట. సెల్ ఒక రియాక్షన్స్ ఉంటుంది. సో అది ఏం జరుగుతుందని చూసి దాని సమతతో ఉంటే మీకు అవన్నీ ప్యూరిఫికేషన్ అవుతూ ఉంటుంది అనమాట మైండ్. సో అది మనిషి జీవితాన్ని చాలా చోట డిస్టర్బ్ చేసేది ఈగో అనేది చాలా చోట్ల ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది, ఆపర్చునిటీస్ తీసేసుకుంది. మెడిటేషన్ ఎలా విపాసన ఈగోని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. విపశ్యన వల్ల
ఈగో అనేది పూర్తిగా పోవడానికి చాలా టైం పడుతుంది. ప్రతి మనిషికి నేను అనేది కొంచెం ఉంటుంది. అది పోవడానికి ఎంత సాధన చేస్తే అంత నిజంగానే పోతుంది. మనకు నవ్వొస్తుంది కూడా, ఏంటి మనం నేను అనుకుంటున్నాము, ఇవంతా పోగొట్టుకోవాలనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుందండి. అదొకటి వస్తుంది. కృతజ్ఞతాభావం బాగా పెరుగుతుంది. మనం ఇంకొకరు కృతజ్ఞతగా ఉండాలి. మనకు జస్ట్ ఊరికే ఇలా అవన్నీ జరిగిపోలేదు. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తేనే మనకు ఫుడ్ వచ్చింది మన ప్లేట్లోకి. ప్రతి ఒక్క విషయం కూడా మనం ఒక్కరి వల్ల జరగలేదు అన్నప్పుడు ఈగో పోతుంది కదా. ఇది అందరి సమూహంతోనే జరుగుతుంది ప్రతి విషయం, నేను ఒక్కదాన్నే గొప్పదాన్ని కాదు అనే ఫీలింగ్ వస్తేనే ఒక్కొక్క రోజుకి ఈగో అనేది తగ్గుతూ పోతుంది. లేదనుకోండి నేనే గొప్పగా ఉండాలి, నా వల్లే ఇదంతా జరుగుతుంది అని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. సో అది మనకి మనిషి జీవితంలో కృతజ్ఞతలు చెప్పాలి అంటారు, క్షమాపణ చెప్పాలి. ఈ రెండు మనము ఏ విధంగా చెప్పగలుగుతాం ఆఫ్టర్ విపాసన? ఈగో వదిలేస్తే ఆటోమేటిక్గా చెప్తాం కదా. ఆ ఈగో వల్లే నేను కరెక్ట్ అనుకుంటాం ఎవ్రీ టైం. అదేమవుతుందంటే డెఫినెట్గా ఎక్కడో ఒక తప్పు చేస్తుంటాం కాబట్టి క్షమాపణ అడగటం, ఇంకొకరికి కృతజ్ఞతా భావంతో ఉండడం రెండూ వస్తున్నాయి అన్నమాట. సో అది రెండు ఇంపార్టెంట్. ఇవే కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్స్ బాగా ఇంప్లిమెంట్ అవుతుందండి. ప్రతి ఒక్కటి మన అవేర్నెస్తో ఉంటాం కాబట్టి ఆ నెగిటివిటీ పోతూ మనం చాలా మెయిన్ ఆ ఈగో అనేది దానివల్లే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది. సో అది చాలా వరకు బ్యాలెన్స్ చేసే అవుతుందన్నమాట.